ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక చెల్లించున్నాను. నేటి మన వాక్యంలోనికి వెళ్లే ముందు గత వారం మనం ధ్యానించుకున్న అంశం ఒకసారి నెమరు వేసుకుందాం. గత వారం మనం ధ్యానించుకున్న విషయం ఉపవాసం ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ధ్యానించుకున్నాం. ఉపవాసము ఏ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క సమాధానము మనము పొందుకోగలము, ఏ విధంగా ఉన్నట్లయితే దేవునితో సహవాసము మనము బలపరుచుకోగలము. ఈ విషయము గత వారం మనం ధ్యానించుకున్నాం. దేవునితో సహవాసం బలపడిన తర్వాత దేవుని యొక్క సహాయము మనకి ఎలా ఉంటుంది, దేవునితో సహవాసం ఉన్నప్పుడు మన జీవితము ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి పోయిన వారం మనము తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న భాగంలోంచే ఒకటి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏమని వివరించబడిందంటే, దేవుని యొక్క సహవాసం కలిగిన వ్యక్తి, దేవునితో సాన్నిహిత్యం ఏర్పరచుకున్న వ్యక్తి యొక్క భవిష్యత్తు లేక అతని యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ ఏమని చెప్పాడంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును. దీనిని గురించి మనము కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, చీకటి అంటే దిక్కు తోచని స్థితి, వెలుగు అంటే మార్గము చూపించే విషయం, గాఢాంధకారము అంటే అసలు ఏమీ కనిపించదు, అసలు విడుదలంటే లేదు. అటువంటి పరిస్థితుల్లో అది దేవుని బిడ్డమైన నీకు మధ్యాహ్నపు వెలుగు అంటే అంత కఠినమైన చీకటిలో కూడా నీ మార్గము ఎలా ఉందో నువ్వు చూడగలవు. నీకు కలుగబోయే భవిష్యత్ ఏంటి అన్నది దేవుడు అక్కడ బయలుపరుస్తాడు. అది అక్కడ అతనిలో విషయం. అయితే ఈ విషయం గురించి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా హిజ్కియా రాజు గురించి మనము మాట్లాడుకోవచ్చు. హిజ్కియా యూదా రాజు అయిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు ఇతని మీదకి దండెత్తి వచ్చాడు. ఈ దండెత్తి వచ్చిన సన్హెరీబు రాజు విస్తారమైన సైన్యమును వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ విస్తారమైన సైన్యం అంటే ఎంతమంది అంటే 185,000 కాల్బలం. యూదా రాజైన హిజ్కియా దగ్గర ఉన్న సైన్యం ఎంత తెలుసా? యూదా రాజు దగ్గర ఉన్న సైన్యము కేవలం 3,000. గమనించండి, దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. చీకటిలో గాఢాంధకారంలో నీ వెలుగు మధ్యాహ్నపు కాంతి వలె ప్రకాశించును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అతనికి 185,000 మంది ప్రవీణత గల సైనికులను వెంట పెట్టుకుని వచ్చారు. ఇక్కడ యూదా రాజు దగ్గర కేవలం 3,000 మంది సైనికులు ఉన్నారు. అందుకే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ సన్హెరీబు రాజు అతనికి వార్త పంపించి, ఇదిగో నేను నీ మీదకి దండెత్తి వస్తున్నాను, నువ్వు నా మీద నిలవబడగలిగితే రా అని ఒక సవాలు విసిరాడు. అంతేకాదు అతని మాటలన్నింటిలో తన సేవకుల ద్వారా పంపించిన కబురులో అతనిని హేళన చేస్తూ, హిజ్కియా ఆశ్రయించిన దేవుని హేళన చేస్తూ, అవమానకరంగా హేళనగా జనుల మధ్య అతను హీనపరుస్తూ వర్తమానము పంపించాడు. ఆ వర్తమానములో భాగమే, నేను 2,000 మందిని నీకు సహాయానికి పంపిస్తాను, వాళ్ళని పోషించగలిగితే చెప్పు, నా ఎదుర్కొండగా నిలబడు అని అతను చెప్పినట్లు మనం అక్కడ బైబిల్లో చూడగలం. మొట్టమొదటిగా ఎందుకు ఇతనికింత ధైర్యము లేక ఎందుకు ఇతను తను తాను ఇంతగా హెచ్చించుకున్నాడు అని మనం తెలుసుకోగలిగినట్లయితే, మొట్టమొదటిగా ఈ అష్షూరు రాజైన సన్హెరీబు అప్పటికి 47 రాజ్యాలను జయించుకుంటూ వచ్చాడు. ఏ రాజ్యము ఇతని యుద్ధ నుంచి విడుదల పొందలేకపోయింది, ఏ రాజ్యము ఇతని చేతుల నుంచి తప్పించుకోలేకపోయింది. ఆయా దేశంలో దేవతలు వారిని విడిపించలేకపోయాయి. 47 రాజ్యంలో ఎప్పుడైతే వరుసగా చేయించుకుంటూ వచ్చాడు, ఇతరులో తన మీద తనకి అపారమైన విశ్వాసము, తన మీద తనకి అపారమైన నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి ఇతనికి ఏమన్నా అంటే, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యం మాత్రం నా దీన్ని తప్పించుకోగలదా? చిన్న రాజ్యము, వీళ్ళ సైన్యం చూస్తే నా సైన్యంలో
లెక్కకే కనిపించని సైన్యం. ఇటువంటి వాడు నా ఎదురుకుండా నిలబడగలడా? ఇది ఇతని ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఇతన్ని నానా విధములుగా హేళన చేస్తూ అవమానపరుస్తూ అతను వచ్చాడు. అయితే దేవుని ఎరిగిన హిజ్కియా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మనము 19వ అధ్యాయంలో మనం చూడగలం. ఎప్పుడైతే అతని యొక్క ఉత్తరం దగ్గరికి వచ్చిందో వెంటనే ఇతను ఏమి మాట్లాడలేదు. కేవలము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాడుని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడో వెంటనే దేవుని యొక్క వాక్కు ఇతనికి వచ్చింది. హిజ్కియా, నీ మీద కేకలు వేచున్న ఆ సన్హెరీబు మాటలకు నువ్వు భయపడవద్దు. అతను రంకెలు ఎవరి మీద వేస్తున్నాడంటే నీ దేవుడైన నా మీద అతను రంకెలు వేచున్నాడు. నువ్వు భయపడవద్దు, నీ మీదకి అతను రాడు అని హిజ్కియాకు దేవుడు వర్తమానం పంపించాడు. 19వ అధ్యాయం 5-7 వచనములలో మనము నిన్నే చూడగలం. ఎప్పుడైతే దేవుడి తిరిగి వర్తమానం పంపించాడో హిజ్కియాకు ధైర్యం వచ్చింది. హిజ్కియాకు ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో హిజ్కియా అప్పుడు ప్రజలను ధైర్యపరచడం ప్రారంభించాడు. భయపడకండి, మనం నమ్ముకున్న దేవుడు మనలను విడిపించగలడు. మనం నమ్ముకున్న దేవుడు మన సహాయంకు వస్తాడు. మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు తన దూతలను పంపిస్తాడు. ఈ విధంగా జనులను ధైర్యపరచడం హిజ్కియా చేశాడు. ఎప్పుడైతే హిజ్కియా రాజైన హిజ్కియాలో ఈ ధైర్యం ఉందో, ఈ ధైర్యం బట్టి ప్రజలను బలపరుస్తున్న దాన్ని బట్టి ప్రజలు కూడా ఈ ధైర్యమును వహించి కలత చెందలేదు, దిగులు చెందలేదు. ఇతరులను బట్టి యెహోవాను ఆశ్రయించి యెహోవా వైపే కనిపెడుతున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, చూడు, అతడు రక్త మాంసములు గల వాటిని ఆశ్రయించి వాటిని బట్టి అతను విర్రవీగుతున్నాడు. కానీ నీకు నేను దేవుడిగా ఉన్నాను అని దేవుడు ఇతనితో మాట్లాడి చెప్పాడు. చూడు, అతడు ఎంత రంకెలు వేచున్నాడు, అంతగా అతనిని నేను అవమానపరచబోతున్నాను, అంతగా నేను అతన్ని గద్దించబోతున్నాను. అంతేకాదు, అతను నీ రాజ్యంలో ప్రవేశింపడు. అతడు నీ రాజ్యంలో ప్రవేశించడు, ఒక బాణమైన నీ రాజ్యంలోనికి వేయలేడు. కాబట్టి నువ్వు భయపడవద్దు అని దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఇతనిలో ధైర్యం ఏర్పడింది. ఇంతవరకు అతని ధైర్యం మనం చూసాం. అయితే ఇతని ధైర్యం దేన్ని బట్టి వచ్చిందంటే దేవుడు ఆ విధంగా చెప్పాడు, అతను ఎంత రంకెలు వేస్తున్నాడు వేయని, అతను వేస్తున్న రంకెలు నీ మీద కాదు, నా మీద. కాబట్టి ఇప్పుడు నీ పక్షంగా నేను నిలబడుతున్నాను అని దేవుడు చెప్పిన దాన్ని బట్టి హిజ్కియాకు ధైర్యం వచ్చింది. ఎప్పుడైతే హిజ్కియాకు ధైర్యం వచ్చిందో హిజ్కియా బెదరలేదు, జంకలేదు, వెనుకబడలేదు. తన పొందిన ధైర్యంని తన ప్రజలకు ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రజలకు ఈ విధంగా ధైర్యం పంచాడో ప్రజలు కూడా ఆ విధంగా నిలబడిపోయారు. దేవుడు మళ్ళా ఇంకో మాట చెప్పాడు, చూడు, అతను ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎంత అహంకారంతో అతను ప్రవర్తిస్తున్నాడు. ఆ అహంకారం అంతటిని నేను అణిచివేసి అతనిని భయంకరమైన మరణానికి నేను అప్పగించబోతున్నాను. అతడు ఒక వదంతి వింటాడు, నీ మీద ఎంత రంకెలు వేసి ఎంత భయంకరంగా క్రూరంగా అరుస్తున్నాడు, ఎన్ని దేశంలో జయించుకొచ్చాడు నిజమే. ఈ రోజు అతను నీ దేవుడైన నా మీద తిరుగుబాటు చేశాడు. కాబట్టి అతని రంకెలను బట్టి నేను అతను ఏ విధంగా శిక్షించబోతున్నానంటే, అతని దేశంలో ఒక వదంతి వింటాడు, విని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తన దేశంలోనే తాను వధింపబడతాడు అని అష్షూరు రాజు గురించి దేవుడు హిజ్కియాకు చెప్పాడు. 19వ అధ్యాయం 35-36 వచనాల్లో అక్కడ మనం చూసినట్లయితే హిజ్కియా దేవుడిని ఆశ్రయించిన దాన్ని బట్టి, హిజ్కియా దేవుని మాటను నమ్మిన దాన్ని బట్టి దేవునికి గొప్ప కార్యమును అతను చూశాడు. ఆ రోజు రాత్రి యెహోవా దూత అష్షూరు సైన్యములు ప్రవేశించి 185,000 మంది సైన్యమంతటిని ఒక్క రాత్రిలోనే హతమార్చింది. మాంసయుక్తమైన ఈ జనులను చూసుకొని అతను గర్వించాడు, అహంకరించాడు. కానీ ఏ చేతి సహాయం లేని విడుదల హిజ్కియాకి వచ్చింది. మానవులతో కాదు కానీ దేవుడే తన దూత ద్వారా మొత్తం అష్షూరు సైన్యం అంతటిని హతమార్చేసింది. అంతేకాదు, వెంటనే తన రాజ్యం మీదకి శత్రు సైన్యం వచ్చింది అనే ఒక వదంతి తనకి వినబడింది.
ఎప్పుడైతే ఈ వదంతి వినబడిందో వెంటనే తను ఏమన్నాడు, సరే ఇశ్రాయేలీయులను మరి ఒకసారి వచ్చి మనము వారిని ఓడించి తీసుకొని పోదాం. ప్రస్తుతానికి మన దేశంలోకి వెళ్ళి మన దేశంలో వచ్చిన శత్రు సైన్యాన్ని మనము ఎదుర్కొందాం రండి అని తన దేశంలోనికి వెళ్ళిన తర్వాత తన దేశంలో తన దేవత గుడిలో అతను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు తన సొంత కుమారుడే వచ్చి తనని హతమార్చారు. చూసారా, హిజ్కియాకి దేవుడు ఈ విషయం ముందే బయలుపరిచాడు. ముందే బయలుపరిచిన దాన్ని బట్టి హిజ్కియా జంకలేదు, బెదరలేదు, వెనుదీయలేదు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంధకారం మీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉన్నది అన్నమాట ఉన్నది కదా. ఇక్కడ జనుల దృష్టిలో 47 రాజ్యములను చేయించుకొచ్చిన ఈ సన్హెరీబు చేతిలో యూదా చిన్న పట్టణము నాశనము తథ్యము, ఇంకా వీరికి విడుదల లేదు, అయిపోయింది అని జనులు అనుకున్నారు. ఈవెన్ హిజ్కియా పరిస్థితి కూడా అంతే. కానీ హిజ్కియాకి దేవుడు దర్శనం చూపించాడు, జరగబోయేది దేవుడు చూపించాడు. కాబట్టి హిజ్కియా ఎక్కడ జంకలేదు, తొణకలేదు. ఎందుకంటే మధ్యాహ్నపు వెలుగు వలె అతనికి ముందు జరగబోయేది కనిపిస్తుంది కాబట్టి ఇతను బెదరలేదు. లోకుల దృష్టిలో అయితే ఇతనికి విడుదల లేదు, కానీ ఇతనికి జరగబోయే భవిష్యత్తు కనిపిస్తుంది. ఏంటో జరగబోయే భవిష్యత్ అంటే విడుదల ఉంది. ఇంత రంకెలు వేచిన ఇతను వెళ్ళిపోవటం ఖాయము, ఇతని బాణము నా దేశం మీదకి పడదు, తర్వాత ఇతను మళ్ళా రాడు, కారణం ఏంటంటే ఆ దేశంలో చనిపోతాడు అని మొత్తం అంతా ఇతనికి తెలిసిపోయింది. కాబట్టి ఇతను భయపడలేదు. ఇక్కడ వాక్యం ఏ విధంగా కనపడుతుందంటే, దేవుడితో సహవాసం కలిగిన వాడు కాబట్టి జరగబోయే భవిష్యత్తు ఇతనికి బయలుపరిచి నిబ్బరమునిచ్చి అతనిని ధైర్యపరిచాడు. కాబట్టి ఇతడు వెనకలేదు, జనకలేదు. ఎందువల్ల జరిగిందంటే దేవుడితో సహవాసం. చూసారు కదా, మధ్యాహ్నపు వెలుగు ఎప్పుడు వస్తుంది? చీకటిలో మధ్యాహ్నపు వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే నీవు దేవుడితో సహవాసం కలిగినప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూచినప్పుడు. ఒకవేళ హిజ్కియా కానీ మనుషుల వైపు చూచి ఉన్నట్లయితే అతని పరిస్థితి వేరేగా ఉండేది. కానీ హిజ్కియా ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుని వైపే చూచిన దాన్ని బట్టి చీకటిలో గాఢాంధకారములో అతనికి మధ్యాహ్నపు వెలుగును దేవుడు చూపించాడు. ఆ వెలుగు గుండా అతనిని దేవుడే తోడుకొని వచ్చి విడుదలనిచ్చాడు. ఇది గాఢాంధకారము మీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును. రెండోది, హిజ్కియా పట్ల దేవుడు చేసిన కార్యము లోకమంతటికి కనిపిస్తుంది. సో చీకటిలో ఇతని వెలుగు ప్రకాశించింది. దిక్కు లేదని అనుకుంటున్న వారందరికీ దేవుడు దిక్కైన వారికి విడుదల ఎలాగుంటుందని ఈ కార్యం ద్వారా రుజువైంది. అదే విధంగా దానియేలు గురించి మనం ఆలోచించినట్లయితే, దానియేలు బబులోను రాజ్యములకు బానిసగా వెళ్ళాడు. అది మనందరికీ తెలిసిన విషయం. అయితే 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ రాజైన దర్యావేషు తన దేశం అంతటి మీదకి 120 మంది అధిపతులను నియమించాలని నిర్ణయించుకున్నాడు. ఈ 120 మంది అధిపతుల పైన 3 నాయకులను నిర్ణయించాలి. ఆ 3లో ప్రధానులు దానియేలు అయి ఉండాలి. ఇది రాజైన దర్యావేషు యొక్క నిర్ణయం. అయితే ఈ అధిపతులందరూ కూడుకొని దానియేలును మనం మార్చాలి, దానియేలును మనము అంతమొందించాలి అన్న ఉద్దేశంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో మనవి చేసి రాజుగారి దగ్గర ఆమోద ముద్ర తీసుకొని వచ్చారు. ఏంటి ఆమోద ముద్ర? ఇది మొదలుకొని 30 దినముల వరకు ఎవరైనా రాజుగారిని తప్ప మరి ఏ దేవుడినైనా సేవింపకూడదు. ఒకవేళ అట్టి విధంగా సేవించినట్లయితే వారు సింహాల గుహలో పడవేయబడాలి. ఇది శాసనము తయారైపోయింది. అయితే ఇటువంటి శాసనం తయారైపోయిందని దానియేలు తెలిసినప్పటికీ అతనేం చేశాడు? యథాప్రకారంగా యెరూషలేము వైపు కిటికీ తలుపులు తెరిచి దినమునకు 3 ప్రార్థన చేయడం ప్రారంభించారు. వెంటనే వీరందరూ వచ్చారు, దానియేలు పట్టుకున్నారు, తీసుకుని రాజు దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు ఇతనిని సింహాల బోనులో పడవేసేటట్టు చేసి చివరికి దానియేలును తీసుకుని సింహాల బోనులో పడవేశారు.
ఇక్కడ ఎప్పుడైతే సింహాల బోన్లో పడవేశారో, పడవేసిన వారు సంతోషిస్తున్నారు, ఉల్లసిస్తున్నారు, ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే దానియేలు సింహాల బోన్లో పడిపోయాడు, చనిపోయాడు, ఇంకా అయిపోయింది. నో మోర్ దానియేలు ఇక లేడు. సో వీరి దృష్టిలో దానియేలు చరిత్ర ముగిసిపోయింది. దానియేలుకు చీకటి కమ్మేసింది, ఇంకా అయిపోయింది దానియేలు బ్రతుకు. సింహాల బోన్లోంచి బయటికి రాలేడు. ఈ విధంగా వీరు ఆలోచించి వీరు గంతులు వేచున్నారు. అయితే రాజుగారు దుఃఖ స్వరంతో, దానియేలు, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను బ్రతికించేనా అని ఎప్పుడైతే అన్నాడో, లోపల నుంచి స్వరము, రాజు చిరంజీవియగుగాక, నేను సేవించుచున్న నా దేవుడు నన్ను రక్షించాడు అని ఎప్పుడైతే అన్నాడో, రాజుగారు సంతోషం. దానియేలు బయటకు తీయించారు. తర్వాత ఎవరైతే ఇతనికి కీడు తలపెట్టారు వారందరినీ వేచని చనిపోయారు. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే దానియేలు చరిత్ర ముగిసిపోయింది, దానియేలు జీవితము చీకటైపోయింది, మూసుకుపోయింది. దానియేలుకి విడుదల లేదు, దానియేలుకి మార్గము లేదు. వారి దృష్టి ప్రకారము ఇతడు గాఢాంధకారంలోకి త్రోయబడ్డాడు, అంటే తప్పించుకోవడానికి వీలు లేని స్థితిలోనికి త్రోసివేయబడ్డాడు. కానీ అందులో సహా దేవుడు ఇతనికి రక్షణ కల్పించి ఇతనిని బయటికి తీయించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవుడితో ఇతనుకున్న సహవాసాన్ని బట్టి, దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న ధైర్యం ఇతనికి ఉన్నదాన్ని బట్టి, ఇతని విశ్వాసం బట్టి, ఇతని యొక్క ప్రత్యేకతను బట్టి దేవుడు ఏం చేశాడు, గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా అక్కడ సహా అది ఇతనికి మధ్యాహ్నపు వెలుగు అదే. అంటే మరణంలో పడిపోయిన రాత్రంతా నాకు మరణము లేదు, నేను బయటకు వస్తానన్న ధైర్యంతో అతను లోపల ఉండగలిగాడు. కారణం ఏంటంటే అతను నమ్ముకున్న దేవుడు సజీవుడు, రక్షించడానికి సమర్థుడు, తన బిడ్డలను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు అన్న ఒక ధైర్యముతో, ఒక నిరీక్షణతో ఉన్నాడు. ఈ ధైర్యం ఎలాగొచ్చింది, ఈ ధైర్యం ఎక్కడి నుంచి పొందుకున్నాడు అని మనం ఆలోచించినట్లయితే చూడండి, 2వ అధ్యాయం దానియేలు గ్రంథంలో రాజుగారికి కల వచ్చింది. రాజుగారికి ఎప్పుడైతే కల వచ్చిందో తన దేశంలో మాంత్రికులను పిలిచాడు, గాడి విద్య గలవారిని పిలిచాడు, కల్దీయులను పిలిచాడు, సకలమైన ప్రవీణత గలవారిని పిలిచి తన కలను భావమును చెప్పమన్నాడు. ఎవరైనా నా కళ చెప్పలేని పక్షమున వారు మరణము పొందుతారు, వారి శిరస్సు తీసివేయబడాలి. వారు చెప్పలేకపోతే దానియేలు అన్నాడు, రాజా దయచేసి వారందరినీ చంపకండి, నేను చెప్తాను అని ఎప్పుడైతే కళ దేవుని యుద్ధ నుంచి పొందుకొని చెప్పాడో, దీనిని బట్టి వారందరికీ మరణం తప్పింది. సో అక్కడ వారి చీకటిలో దానియేలు ఒక వెలుగు ప్రకాశించింది. అంటే వారు మరణమునకు ముందు నిలబడ్డారు, అంటే మరణము తథ్యము. ఆ పరిస్థితిలో దానియేలు యొక్క వెలుగు ప్రసరించిన దాన్ని బట్టి, దానియేలు యొక్క వెలుగు ప్రసరించిన దాన్ని బట్టి వారి చీకటి తొలగిపోయింది, వారి మరణం తప్పిపోయింది. ఈ విధంగా దానియేలు యొక్క వెలుగు వారి చీకటిలో ప్రకాశించింది. గాఢాంధకారం ఇతని జీవితంలో కమ్మినప్పటికీ ఆ దేవుని యొక్క వెలుగు మధ్యాహ్నపు కాంతి వలె ఇతని ముందు ప్రసరించింది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఏ రాజైతే ఈ విధమైన శాసనం చేశాడో ఆ రాజే తన శాసనము తిరిగి రాశాడు. ఈ విధముగా సింహాల నోటి నుంచి విడిపించడానికి సమర్థుడైన దానియేలు దేవుడు తప్ప లోకములో మరి ఏ దేవుడు లేడు. కాబట్టి ఇక మీదట ఆ దేవుడిని అందరూ సేవించాలి అని తన సకల రాజ్యములకు శాసనము రాసి పంపించాడు. ఈ విధంగా దానియేలుకు వెలుగు లోకమంతటికి ప్రసరించింది. ఇది ఎందువల్ల జరిగిందంటే దానియేలు దేవునితో కలిగిన సహవాసం బట్టి, దానియేలు దేవునితో కలిగిన అనుబంధమును బట్టి, దానియేలు దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి. అదే విధంగా యోసేపు గురించి మనం ఆలోచించినట్లయితే, యోసేపు తన అన్నదమ్ములు ఇష్మాయేలుకి అమ్మేశారు. ఎప్పుడైతే ఇష్మాయేలుకి అమ్మేశారో వారి దృష్టిలో యోసేపు చనిపోయాడు, ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. ఐగుప్తులకు దేవుడు కూడా యోసేపుతో వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టమైన వాడు యోసేపు. యోసేపుతో దేవునికి సన్నిధి, దేవునికి సహవాసము ఉన్నది. ఐగుప్తులోకి వెళ్ళిపోయిన దేవుడు యోసేపునకు తోడుగా ఉండి యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి సఫలత దయచేశాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా 23వ వచనంలో కూడా మనం దీన్ని చూడగలం. యోసేపు దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతడు చేసిన సమస్త కార్యములలో అభివృద్ధి పొందాను.
అని అక్కడ రాయబడి ఉన్నది. చూసారా, ఇక్కడ అన్నదమ్ములైతే ఇతరుని చంపాలని చూశారు, ఇతని కథ ముగింపజేస్తారు. కానీ జరుగుతున్నది ఏంటంటే దేవుడు అతనితో తోడుగున్న దాన్ని బట్టి అతను చేసిన ప్రతి పనిలో సఫలత కనిపిస్తుంది. ఈ సఫలత కలుస్తున్న క్రమములో యోసేపు ఆ ఫరో రాజ్యములో ఫరో చేతనే చూడండి బానిసగా వెళ్ళాడు. కానీ ఏ రాజ్యమునకైతే బానిసగా వెళ్ళాడో ఆ రాజ్యమునకే ప్రభువుగా నియమింపబడ్డాడు. 41 అధ్యాయం 38 నుంచి 44 వచనంలో చూసినట్లయితే ఇక్కడ యోసేపును ఫరో రాజు హెచ్చించాడు. ఏ విధంగా హెచ్చించాడంటే, ఇదిగో ఇటువంటి కళను నువ్వు వివరించావు కాబట్టి నీకంతా జ్ఞాని అయిన వాడు ఎవడూ లేడు, కాబట్టి నిన్నే నా రాజ్యం మీద ప్రభువుగా చేయుచున్నాను. రాజునైతే నేను, కానీ నీ సెలవు లేకుండా ఏ ఒక్కడు కూడా చెయ్యైనా ఎత్తడానికి వీలు లేదు అని ఒక ప్రభువుగా అతను నిర్ణయించిన తరువాత అతడు కరువు కాలంలో ధాన్యం నమ్మడం ప్రారంభించాడు. చూడండి, ఈ కరువు వచ్చినప్పుడు లోకమంతటికి కరువు వచ్చింది, తిండుటకు తిండి లేదు. అయితే యోసేపు ఉన్న ఐగుప్తులో మాత్రం సమృద్ధి ఉన్నది. ఈ సమృద్ధి ఎంతటి సమృద్ధి అంటే లోకమంతటికి ధాన్యమును ఇవ్వగలిగినంత సమృద్ధి ఉంది. సో అటువంటి దినములలో తన అన్నదమ్ములు తన దగ్గరకు వచ్చి మోకరించి సాగిలపడినప్పుడు అతడు వారిని గుర్తించి ధాన్యం అమ్మాడు. ఇది జరిగిన తర్వాత అన్నదమ్ములు అందరూ కలిసిన తర్వాత తన తండ్రిని తీసుకుని వచ్చాడు. ఇక్కడ యోసేపు నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే, యోసేపు యొక్క చరిత్ర ముగిసిపోయింది అన్నదమ్ముల దృష్టిలో. చీకటిలో అతని వెలుగు ప్రకాశించును అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. అతని బ్రతుకు ముగిసిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది అని తన అన్నదమ్ములు అనుకున్నారు. కానీ ఆ రోజు చీకటిలోకి త్రోసివేయబడిన వాడే తన వెలుగుని ఇక్కడ ప్రసరిస్తున్నాడు. అంటే అమ్మివేయబడి తృణీకరింపబడిన వాడు ఈ రోజు చేస్తున్నాడు, వీరికి జీవనాధారము ఇస్తున్నాడు. అంటే వీరి చీకటిలో అతని వెలుగు ప్రకాశిస్తున్నది. అదే సమయంలో వీడిని గాఢాంధకారంలో ఊహించారు, కానీ దేవుడు ఇతన్ని హెచ్చించాడు. హెచ్చించిన దాన్ని బట్టి ఈ రోజు ఏమైంది, ఒక స్థితిలోకి వచ్చాడు. అన్నదమ్ముల దృష్టిలో ఇతని జీవితం గాఢాంధకారంలోకి వెళ్ళిపోయింది. కానీ గాఢాంధకారంలో సహా ఇతనికి మధ్యాహ్నపు వెలుగు కనిపిస్తుంది. అంటే ఇతని మార్గము సరళంగా కనిపిస్తుంది. వారికి ఎవరైతే అమ్మేశారో వారికి కరువు వచ్చింది, కానీ ఇతనికి కరువు లేదు సరికదా. ఆ కరువులో ఉన్న వారికి ఇతను సహాయం చేసే స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఇతని వెలుగు వారికి ప్రకాశిస్తుంది. అంతేకాదు ఇతనిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. సో గాఢాంధకారము ఇతనికి మధ్యాహ్నపు వెలుగు వలె ఉంది. సో ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకసారి ఆలోచించినట్లయితే, హిజ్కియా తనకి మరణం తప్పదు, తన దేశమునకు నాశనం తప్పదు, తనకు విడుదల లేదు అన్న సమయంలో దేవుడు ఏం చేశాడు, అతనికి విడుదల దయచేశాడు. దీని వలన అతని వెలుగు గాఢాంధకారంలో ప్రకాశించింది. అనేకులు ఇతనికి విడుదల లేదు, ఇతనికి నాశనము, ఇతని దేశంలో అంతము అనుకున్నారు. కానీ అటువంటి సమయంలో ఇతను విడిపింపబడి ఈ వెలుగు అనేకులకు కనిపించింది. రెండోదిగా మరణం తథ్యం విడుదల లేదు. అటువంటి పరిస్థితిలో దేవుడు అతనికి చూపించిన దారిలో అతను నడిపించి విడుదలిచ్చాడు. అదే విధంగా దానియేలు విషయంలో కూడా చూసినట్లయితే, దానియేలుకు మరణం తథ్యం, మరణమునకు తోసివేయబడ్డాడు, సింహాలు తినేయాలి. కానీ అతనికి దేవుడు మధ్యాహ్నపు వెలుగును ఇచ్చాడు. అంటే మరణంలోకి త్రోసివేయబడిన మరణంలో కూడా అతనికి జీవము కనిపించింది, సజీవుడై బయటకు వచ్చాడు. అదేవిధంగా యోసేపుని మనం చూసినట్లయితే చివరిగా యోసేపు కూడా ఉమ్మివేయబడ్డాడు, ఇంకా బానిసగానే ఉంటాడు, బానిస అయిపోయాడు అని అన్నదమ్ములు అనుకున్న సమయంలో ఒకానొక దినం వచ్చింది. ఆ దినమున ఈ గాఢాంధకారంలో తోయబడిన ఈ వ్యక్తి ఆ దేశమునకు ప్రధాని, లోకమంతటికి ధాన్యం నమ్మే స్థితిలోనికి, అటువంటి ఉన్నతమైన స్థాయికి ఇతను హెచ్చింపబడ్డాడు. బానిసత్వంలో నుంచి ఇతనికి ప్రభుత్వం వచ్చింది. గాఢాంధకారం మధ్యాహ్నం వెలుగులే ఉండునంటే ఇది. అదే సమయంలో ఇతని వెలుగు చీకటిలో ప్రకాశించును. అంటే ఈరోజు ఇతని బట్టి లోకమంతా
ఆహారం తినగలుగుతుంది. ఈరోజు ఏ అన్నదమ్ములైతే అతన్ని అమ్మివేశారో వారికి ఇతని వల్ల ఆహారం కలుగుతుంది. ఇది దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తులకు దేవుడిచ్చే నిరీక్షణ, దేవుడిచ్చే వాగ్దానము. ఏంటో వాగ్దానం? మరొకసారి మనం చెప్పుకుందాం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, గాఢాంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ లెంట దినములలో దేవునితో సహవాసమును పొందుకొన్నాను అని నిన్ను నువ్వు రుజువుపరుచుకోవాలంటే నీ జీవితం ఈ విధంగా ఎదగాలి. అప్పుడే దేవుని సహవాసమును నువ్వు పొందుకున్నట్లు, దేవుని సహవాసమును నువ్వు అనుభవిస్తున్నట్లు, అప్పుడే నీ వెలుగు అనేకులకు ప్రసరిస్తుంది. అటువంటి ధన్యకరమైన జీవితంను ఈ లెంట దినములలో మనందరం సంపాదించుకోవాలని ఆశిస్తూ దేవుని పక్షంగా ఈ నా మాటలు అనిపిస్తున్నాను. దేవుడి మాటలను మనందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ సర్వాధికారి, నీకు వందనం చెల్లించున్నాను. ఇంతవరకు తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో మేము నీకు వాక్యము ధ్యానించుకొని ఉండగా, నీవిచ్చిన వాగ్దానమును తండ్రి ప్రభువా ఎత్తి పట్టుకొని మేము మాట్లాడుకొని ఉండగా, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, గాఢాంధకారము నీకు మధ్యాహ్నపు వెలుగు వలె ఉండును అని చెప్పిన మాటను బట్టి తండ్రి ప్రభు మేము ధ్యానించుకొని ఉండగా, చీకటిలో వెలుగు ప్రకాశించుట లేక మధ్యాహ్నపు వెలుగు అన్న విషయం గురించి మేము తెలుసుకొని ఉండగా, ఈ భక్తులు అనుభవించిన అటువంటి అనుభవములను మా ముందు పెట్టి ఉండగా తండ్రి ప్రభువా, ఆ అనుభవములను చూసి ఆ అనుభవములను వినిన మేము అటువంటి అనుభవంలోనికి వెళ్ళి గాఢాంధకారంలో దిక్కుతోచని పరిస్థితిలో నీకు సహాయమును మేము అనుభవించినట్లు నిర్భయంగా నిశ్చింతగా కీడు నుంచి, ప్రమాదం నుంచి, చిక్కుల నుంచి, ఇరుకుల నుంచి బయటకు రాగలుగుటకు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. అటువంటి ధన్యకరమైన స్థితిని, అటువంటి ధన్యకరమైన నీ సహవాసమును మేము పొందుకున్నట్లు మా జీవితం కట్టుకున్నట్టుకు సహాయం చేసి మహిమను పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.